అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయా నెంబర్ 11 to 28. ఆయా నెంబర్ 11. ఇంకా ఏమిటంటే, మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి. అంటే మన అభిమతాలు, సిద్ధాంతాలు విభిన్నంగా ఉన్నాయి. మనం వివిధ సమూహాలుగా వేర్పడి వివిధ జీవన దృక్పథాలను అవలంబిస్తున్నాము. దీని భావం ఏమిటంటే, జిన్నులలో కూడా ముస్లిములు, యూదులు, క్రైస్తవులు, జొరాస్ట్రియన్లు, ముష్రిక్కులు, నాస్తికులు తదితరులు ఉంటారు. ఆయా నెంబర్ 12. మనం భూమిలో అల్లాను ఆసక్తుణ్ణి చేయటం కానీ, పారిపోయి ఊర్ధ్వలోకాల్లో ఆయన్ని ఓడించటం కానీ మన వల్ల కాని పని అని మాకర్థమైపోయింది. ఇక్కడ జనన్నా అనే అరబీ పదం జ్ఞానం, నమ్మకం అన్న భావంలో ప్రయోగించబడింది. ఆయా నెంబర్ 13. మేము మాత్రం సన్మార్గ బోధనను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టం గాని, అన్యాయం గాని జరుగుతుందన్న భయం ఉండదు. అంటే అతను చేసిన సత్కార్యాల ప్రతిఫలం తగ్గించబడుతున్న భయం అతనికి ఉండనవసరం లేదు. అలాగే అతని వల్ల జరిగిన దుష్కార్యాలు ఎక్కువ చేసి చూపబడతాయన్న ఆందోళన కూడా అతనికి అక్కరలేదు. ఆయా నెంబర్ 14. ఇంకా మనలో కొందరు ముస్లింలై దైవ విధేయులై ఉంటే మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించిన వారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు. అంటే మొహమ్మద్ సొల్లెల్లాహు అలైహి వసల్లంను అంతిమ దైవ ప్రవక్తగా నమ్మినవారు సిసలైన దైవ విధేయులు. ఆయన సొల్లెల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని తిరస్కరించిన వారు అవిధేయులు, అన్యాయపరులు, సత్యమార్గం నుండి తొలగిపోయిన వారుగా పరిగణించబడతారు. ఆయా నెంబర్ 15. సన్మార్గం నుండి తొలగిపోయి అపవాదానికి లోనైన వారు నరకానికి ఇంధనం అవుతారు. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే, మనుషుల మాదిరిగానే జిన్నాతులు కూడా స్వర్గంలో, నరకంలో ప్రవేశిస్తారు. వారిలోని అవిశ్వాసులు, దుర్మార్గులు నరకానికి ఆహుతి అవగా ముస్లింలు, మంచివారు స్వర్గానికి పోతారు. ఈ వాక్యంతో జిన్నాతుల సంభాషణ ముగిసింది. తరువాతి ఆయతు నుండి దైవవాక్కు మొదలవుతుంది. ఆయా నెంబర్ 16. ఇంకా ఓ ప్రవక్త, వారికి చెప్పు, వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్లు త్రాగించి ఉండేవారం. ఆయా నెంబర్ 17. తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతన్ని అల్లా కఠినమైన శిక్షకు లోను చేస్తాడు. ఇక్కడ తరీఖా అంటే సన్మార్గం, ఇస్లాం అని అర్థం. గదఖన్ అంటే చాలా అని భావం. అంటే ప్రపంచంలో వారికి సిరి సంపదల్ని, ఆర్థిక వనరుల్ని ప్రసాదించి పరీక్షిస్తాము. ఈ విషయమే వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది. నగరాల ప్రజలు విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించి ఉంటే మేము వారి కొరకు ఆకాశంలోని, భూమిలోని శుభాల ద్వారాలను తెరిచి ఉండేవారం. సూరా అల్ ఆరాఫ్ 96 ఆయా. ఈ మాటే గ్రంథవహుల్ని కూడా ఉద్దేశించి చెప్పబడింది. వారు గనక అలా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించేది, క్రింద నుండి పొంగి ఉండేది. అల్ మాయిదా 66 ఆయా. మక్కాలోని అవిశ్వాసులపై కరువు కాటకాలు వచ్చినప్పుడు
ఈ ఆయతు అవతరించిందని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఆయా నెంబర్ 18. ఇంకా మస్జిదులు కేవలం అల్లా కొరకే ప్రత్యేకించబడ్డాయి కాబట్టి వాటిలో అల్లాతో పాటు ఇతరులెవరినీ పిలవకండి. మస్జిద్ అంటే సాష్టాంగ ప్రణామ స్థలం అని అర్థం. సాష్టాంగ ప్రణామం సజ్దా కూడా నమాజులో ఒక మూలాంశమే. అందువల్ల నమాజు చేసే స్థలాన్ని మస్జిద్గా వ్యవహరిస్తారు. ఈ ఆయతులో చెప్పబడిన దాని సారాంశం ఏమిటంటే మస్జిదులు అల్లా ఆరాధన కొరకు ఉద్దేశించినవి. అందువల్ల మస్జిదులలో అల్లాను గాకుండా ఇతరులను మొరపెట్టుకోవడం, ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేర్చడం, అవసరాలు తీరటానికి ఇతరులను అర్థించటం, ఇతరులను మొక్కుకోవటం ధర్మసమ్మతం కానేరదు. ఆ మాటకొస్తే ఈ విషయాలు సర్వత్రా నిషిద్ధమైనవే. వీటిని గనక మస్జిదులో చేస్తే అది మరింత తీవ్రంగా పరిగణించబడుతుంది. మస్జిదుల్లో షిర్కు చేయరాదని ప్రత్యేకంగా చెప్పటంలోని ఉద్దేశ్యం ఏమిటంటే మస్జిదులు కేవలం అల్లా ఆరాధన నిమిత్తం నిర్మించబడతాయి. అటువంటి పవిత్ర స్థలాలలో కూడా దైవేతరులను వేడుకోవటం మొదలెడితే ఇక అంతకన్నా అమానుషమైన దారుణమైన చేష్ట ఇంకొకటి ఉండబోదు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది అవివేకులు ఇప్పుడు మస్జిదులలో సైతం అల్లాతో పాటు ఇతరులను సహాయం కొరకు అర్థిస్తూ ఉన్నారు. అల్లాను వదిలి ఇతరులను అర్థించే నినాదాలను, శిలాఫలకాలను వారు మస్జిదు గోడలలో అమర్చుతున్నారు. ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఆయా నెంబర్ 19. అల్లా దాసుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది. ఇక్కడ అబ్దుల్లా అల్లా దాసుడు అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నమాట. దీని భావం ఏమిటంటే మనుషులు జిన్నులు అందరూ కలిసి దేవుని ఈ జ్ఞానజ్యోతిని ఆర్పివేయాలనుకుంటున్నారు. ఆయా నెంబర్ 20. ఓ ప్రవక్త, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను అని చెప్పు. అంటే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ నీకు బద్ధశత్రువులుగా మారి నీ మీద ముఠా కట్టినప్పుడు నువ్వు వారికి చెప్పేయి, నేను మాత్రం ఒక్కడైన ప్రభువునే ఆరాధిస్తానని, ఆయన్నే శరణు వేడుతానని, ఆయన్నే నమ్ముకుంటానని. ఆయా నెంబర్ 21. మీకు కీడు నష్టం కానీ మేలు లాభం కానీ చేకూర్చే అధికారం నాకు లేదు అని ఓ ప్రవక్త చెప్పు. మిమ్మల్ని సన్మార్గానికి తెచ్చే లేక మిమ్మల్ని మార్గవిహీనుల్ని చేసే అధికారం గాని మీకు లాభనష్టాలు చేకూర్చే శక్తి గాని నాకు లేదు. నేను విశ్వప్రభువుచే నియమించబడిన దాసుడను, సందేశహరుడను మాత్రమే. దైవ సందేశాన్ని ఉన్నదున్నట్టు దైవదాసులకు చేరవేయటమే నా కర్తవ్యం. ఆయా నెంబర్ 22. అల్లా పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. ఒకవేళ నేను గనక ఆ పరమప్రభువును ఎదిరిస్తే, దానికి గాను ఆయన నన్ను శిక్షించదలిస్తే నన్నెవరూ ఆదుకోలేరు. ఆయా నెంబర్ 23. అయితే నా బాధ్యతల్లా అల్లా వాణిని, ఆయన సందేశాలను ప్రజలకు అందచేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లా మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారి కొరకు నరకాగ్ని ఉంది, అందులో వారు కలకాలం ఉంటారు. అల్లా పట్టు నుండి నన్ను కాపాడేది ఏదైనా ఉందంటే అది నా విద్యుక్త ధర్మమైన సందేశ ప్రచారమే. ఈ బాధ్యతా నిర్వహణను దేవుడు నాపై తప్పనిసరిగా చేశాడు. ఆయా నెంబర్ 24. ఎట్టకేలకు వారికి వాగ్దానం చేయబడుతున్నది,
వారు చూసుకున్నప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు. అంటే వీరు దైవ ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసుల పట్ల కడదాకా విరోధులుగా ఉండి కడకు ప్రపంచంలోనో లేదా పరలోకంలోనో దేవుడు వాగ్దానం చేసిన శిక్షను చవిచూసినప్పుడు వాస్తవమేమిటో తెలిసి వస్తుంది. అంటే విశ్వాసులకు అండగా నిలిచినవాడు శక్తిహీనుడో లేక ముష్రిక్కుల సహాయకుడు శక్తిహీనుడో ఆ సమయంలో తెలిసిపోతుంది. ఏకదైవారాధకుల సంఖ్య అల్పమైనదో లేక దైవేతర పూజారుల సంఖ్య అల్పమైనదో కూడా వారికి విదితమైపోతుంది. దీని భావమేమిటంటే ముష్రిక్కులకు ఆనాడు అండగా నిలిచేవాడెవడూ అసలుండడు. కాగా అసంఖ్యాకమైన అల్లా సేనల ముందు ఈ ముష్రిక్కుల సంఖ్య అత్యల్పంగా కనిపిస్తుంది. ఆయా నెంబర్ 25. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం శిక్ష సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలీదు. ఇంతకీ వాగ్దానం చేయబడిన ఆ విషయం ఏమిటి? అది శిక్ష లేక ప్రళయ దినమా? ఏమైనప్పటికీ అది అతీంద్రియ జ్ఞానానికి సంబంధించినది కాబట్టి అది దగ్గరలో ఉందో దూరాన ఉందో దేవునికే తెలుసు. ఆయా నెంబర్ 26. ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు. ఆయా నెంబర్ 27. తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప. అయితే ఆ ప్రవక్తకు ముందు వెనుక కూడా తన పహారాదారులను నియమిస్తాడు. అగోచర విషయాలలో తాను తలచిన కొన్నింటిని దేవుడు తన ప్రవక్తకు తెలియపరుస్తాడు. ఆ విషయాలు దైవ దౌత్యంతో ముడిపడి ఉంటాయి లేక దైవ దౌత్య ధృవీకరణకు నిదర్శనంగా ఉంటాయి. కొన్ని విషయాలను దేవుడు తన ప్రవక్తకు తెలిపినంత మాత్రాన ప్రవక్త అగోచరాల జ్ఞాని అయిపోడు. ఎందుకంటే దైవ ప్రవక్తకు కూడా అగోచర విషయాల జ్ఞానం ఉంటే మరి దేవుని తరపున అగోచర విషయాలు తెలుపబడటంలో అర్థమే ఉండదు. అందుచేత అగోచర విషయాల జ్ఞాని ఒక్క అల్లా మాత్రమే. ఎందుకంటే దైవవాణి అవతరణ సమయంలో దైవ ప్రవక్తకు ముందు వెనుక దైవదూతలు కాపలాదారులుగా ఉంటారు. ఆ రహస్య విషయాలు శైతానుల జిన్నాతుల చెవిన పడకుండా వారు జాగ్రత్త వహిస్తారు. ఆయా నెంబర్ 28. వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి ఈ ఏర్పాటు జరిగింది. ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు. ఇంత గట్టి బందోబస్తు చేయటంలోని ఉద్దేశ్యం ఏమిటంటే దైవదూతలు దైవ సందేశాన్ని దైవ ప్రవక్తకు అందించారా లేదా దైవ ప్రవక్త దైవదాసులకు ఖచ్చితంగా హెచ్చుతగ్గులు లేకుండా అందజేశారా లేదా చూడాలి. దైవానికి ప్రతి విషయం ముందు నుంచే తెలుసు. అయినప్పటికీ ఇలాంటి సందర్భాలలో దేవుడు తన ప్రవక్తలను దాసులను పరికించి చూస్తాడు. ఉదాహరణకు అల్ బఖరా సూరాలోని 143వ వచనంలో తమ ప్రవక్తను అనుసరించే వారెవరో వెనుతిరిగిపోయే వారెవరో పరీక్షించడానికే మేము మీ కిబ్లాను మార్చాము అన్నాడు. వారి పరిసరాలను అంటే దైవదూతల పరిసరాలు కావచ్చు లేదా దైవ ప్రవక్త పరిసరాలు కావచ్చు. ఎందుకంటే ఆయన మాత్రమే అగోచరాల జ్ఞాని. జరిగిపోయింది జరగబోయేది అన్నింటినీ ఆయన లెక్కపెట్టి ఉంచాడు. ప్రతిదీ ఆయన జ్ఞాన పరిధిలో ఉంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.